దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిఎంకే చీఫ్ నటుడు విజయకాంత్ చెన్నైలో తుది శ్వాస విడిచారు. చెన్నైలోని మియూట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. అధికారికంగా ఈ విషయాన్ని తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ ప్రకటించారు. ఆసుపత్రికి ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యులు చేరుకుంటున్నారు. మియూట్ ఆసుపత్రి దగ్గర భారీగా బలగాలను కూడా మోహరించారు. విజయకాంత్కు కరోనా పాజిటివ్గా తేలింది. ఆయనకు కొంచెం అనారోగ్యంగా ఉండటంతో టెస్టులు చేశారు. ఆయనకు 71 సంవత్సరాలు ప్రస్తుతం. ఆయనకు కరోనా పాజిటివ్గా కూడా తేలింది. 1952 ఆగస్టు 25న మదురైలో జన్మించారు విజయకాంత్. విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి ఆయన అసలు పేరు. విజయకాంత్కు 2 కుమారులు కూడా ఉన్నారు. తమిళ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు విజయకాంత్. 150కి పైగా సినిమాల్లో విజయకాంత్ నటించారు. విజయకాంత్ తొలి సినిమా ఇనుకుమ్ ఇళమై. 20కి పైగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్గా నటించారు విజయకాంత్ చివరి సినిమా మధుర వీరన్. కెప్టెన్ ప్రభాకర్ తర్వాత విజయకాంత్ కెప్టెన్ అని కూడా పిలిచేవారు. 2005 సెప్టెంబర్ 14న డిఎండికే పార్టీని స్థాపించారు విజయకాంత్. 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు విజయకాంత్. 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2011-16 వరకు తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా విజయకాంత్ ఉన్నారు. విజయకాంత్ మృతి పట్ల పలువురు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమిళ నటుడు డిఎండికే చీఫ్ విజయకాంత్ తమిళనాడులో ఆసుపత్రిలో అనారోగ్యంతో కన్నుమూశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఏంటి విజయకాంత్కు ఏంటి అసలు అనారోగ్యం? రోహిత్, తమిళ స్టార్ అదేవిధంగా డిఎండికే అధినేత విజయకాంత్ గత కొంతకాలంగా కూడా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి సంగతి తెలిసిందే. దాదాపు ఆసుపత్రిలో ఆయన గడిచిన 2 నెలలుగా కూడా ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి. తాజాగా ఆయనకి కరోనా సోకడంతో చెన్నైలోని మియూట్ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. శ్వాసకోశ సంబంధితమైనటువంటి సమస్య వల్ల విజయకాంత్ వెంటిలేటర్ పైన కూడా ఉంచారు గడిచిన వారం రోజులుగా. అయితే పరిస్థితి పూర్తిగా తాజాగా విషమించడంతో ఆయన కొద్దిసేపటి క్రితమే ఇవాళ వేకుజామున కన్నుమూసినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. దీంతో ఒక్కసారిగా కూడా తమిళ ఇండస్ట్రీతో పాటు రాజకీయ శ్రేణుల్లో కూడా విషాదం నెలకొందని చెప్పొచ్చు. మరోవైపు సోషల్ మీడియాలో పలువురు సినీ పెద్దలు విజయకాంత్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక విజయకాంత్ సినిమాల విషయానికి వస్తే హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యాడు. అంతేకాదు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు రాజకీయాల్లోనూ సత్తా చాటడానికి తమిళనాడు శాసనసభలో 2011 నుండి 2016 వరకు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయాల్లో చేరక ముందు అతను సినిమాలో నటిస్తూనే నిర్మాత, దర్శకునిగా తన సేవల్ని అందించాడు విజయకాంత్. తమిళనాడులో దేశీయ మార్పోవి ద్రావిడ్ కయుగం పార్టీ చైర్మన్ గా వ్యవహరించాడు విజయకాంత్. విరుదాచలం విషయ దీవానం శాసనసభ నియోజకవర్గాల నుండి కూడా 2 సార్లు శాసనసభగా ఎన్నికయ్యాడు. 2015లో దేశీయ మార్కోవి డిఎండికే రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తూనే పార్టీ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా అతనే ఉన్నారు. ఇక విజయకాంత్ పూర్తి పేరైతే విజయరాజ్ అళగరన్ స్వామి. అయితే ఆయన కెప్టెన్ గా కూడా పిలుస్తుంటారు. మీరు కూడా చెప్పినటువంటి పరిస్థితి. 1952 ఆగస్టు 25న ఆయన జన్మించారు. ఇక ఇవాళ కన్నుమూసినటువంటి పరిస్థితి. ఇక విజయకాంత్ కెప్టెన్ ప్రభాకర్ రావు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పొచ్చు. మొత్తం మీద నటి రోజా భర్త సెలవుమణి దర్శకత్వంలో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ సినిమాతో ఆయన స్టార్ హీరోగా మారారని చెప్పొచ్చు. ఇక రోజా కూడా ఏదైతే నటి ఉందో విజయకాంత్ తో తొలి సినిమా నటించారని కూడా పూర్తిగా ఇటు తమిళ హీరో అయినప్పటికీ, తమిళ స్టార్ అయినప్పటికీ, రాజకీయ ప్రముఖుడు అయినప్పటికీ తెలుగు వారితో కూడా విజయకాంత్ కి మరింతగా అనుబంధం ఏర్పడిందని. మొత్తం మీద ఆయన మరణం ఇవాళ రాజకీయ వర్గాల్లో కావచ్చు, సినీ ప్రముఖులతో పాటు ఆయన కుటుంబంలో తీవ్రమైనటువంటి విషాదాన్ని మిగిల్చి వెళ్ళిందని కూడా చెప్పచ్చు. ఏమన్నారు ఆయన అభిమానులు? ఇటు రాజకీయాల్లోనూ ఉన్నారు, అటు సినీ పరిశ్రమలోనూ ఉన్నారు. తెలుగులో కూడా విజయకాంత్ అభిమానులు మనకి కనిపిస్తూ ఉంటారు. ఆయన మరణం పట్ల ఏమంటున్నారు? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆయన నటించినటువంటి మూవీస్ అన్ని కూడా అప్పట్లో చాలా పాపులర్ మూవీస్ గా కూడా మనం చెప్పొచ్చు. వాటిని దాదాపు ఇటు ఆంధ్ర బార్డర్ లో ఉండేటువంటి చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా, నెల్లూరు ఇవన్నీ కూడా చాలా వరకు తమిళ అభిమానులు, తమిళ మూవీ చూసే వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఆయన అభిమానులు ఇక్కడ కూడా ఆంధ్రాలో కూడా ఉన్నారని చెప్పొచ్చు. సో వాళ్ళందరూ కూడా ఒకసారిగా ఆయన కోల్పోవాలి అంటే ఒక దశలో గడిచిన ఒక 15 రోజులకు ముందే ఆయన ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. తిరిగి ఆయనకి
ఒకసారిగా అనారోగ్యం పూర్తిగా కోలుకోకుండానే కరోనా సోకడంతో తిరిగి కొద్ది రోజుల క్రితం వారం రోజుల క్రితం ఇటు ఆసుపత్రికి తరలించడం, వెంటిలేటర్ పై ఉంచి కోలుకుంటాడు అనే దశలో ఒక్కసారిగా కూడా ఈ శ్వాసకోశ సంబంధితమైనటువంటి వ్యాధి కారణం కరోనా ఎఫెక్ట్ తో ఒకసారిగా కన్నుమూయడంతో తిరిగి కోలుకుంటాడు అనేటువంటి వ్యక్తి మరణించాడు అనేది ఒక షాకింగ్ గానే చెప్పొచ్చు. ఇటు కుటుంబ సభ్యులు కూడా దాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి, అభిమానులు కూడా చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మృతదేహం కూడా ఇంటి వద్దకు చేరుకుంటూ ఉంటుంది. చెన్నైలోనే ఆయన స్వగృహంలోనే ఆయన పార్థివ దేహాన్ని సందర్శనార్థం వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అంతిమ కార్యక్రమాలు కూడా చెన్నైలోనే నిర్వహించాలని కూడా కుటుంబ సభ్యులు ఒకంత ఆలోచనకు వస్తున్నారు. అయితే ఆయన స్వస్థలం ఏదైతే మధురైకుందో అక్కడ కూడా తీసుకెళ్లాలనే ఆలోచన కుటుంబ సభ్యుల మధ్య చర్చ జరుగుతుంది. ఏదేమైనా చెన్నైలోనే ఆయన అంత్యక్రియలు జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రోజు ఏంటి అసలు ఆయన అనారోగ్యానికి కారణం ఏంటి? గతంలో చూసాము ఆయన ఏజ్ తో నిమిత్తం కొద్దిగా అనారోగ్యం బారిన పడినటువంటి నేపథ్యంలోనే ఒకసారిగా మల్టిపుల్ డిసీజ్ ఏర్పడింది. అయితే అది కోలుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి దాదాపు 1.5 నెల ట్రీట్మెంట్ అనంతరం తిరిగి ఒక దశలో బాగున్నాడు అని చెప్పి కూడా ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఈ కరోనా ఏదైతే ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా కావచ్చు, అటు ఢిల్లీ, ముంబై కేంద్రంగా కూడా తిరిగి విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలోనే అనారోగ్యం బారిన ఉండేటువంటి వారి పైన ఈ ఎఫెక్ట్ కనుక పడితే ఖచ్చితంగా తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్య ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే శ్వాసకోశ సంబంధితమైనటువంటి తీవ్ర ఇబ్బంది ఇటు విజయకాంత్ కి కలిగింది. వెంటనే ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్ పైన వచ్చి ట్రీట్మెంట్ చేసినప్పటికీ కూడా లాభం లేకుండా పోయింది. చివరిగా కన్ను మూసేటువంటి పరిస్థితులు అయితే దారితీసింది. రైట్ లోకేష్, డిఎండికే చీఫ్ నటుడు విజయకాంత్ చెన్నైలో కన్ను మూశారు. ఆయన ఆసుపత్రిలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది తమిళనాడు ఆరోగ్య శాఖ. ఆసుపత్రికి ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యులు ఆయన అభిమానులు కూడా చేరుకుంటూ ఉన్నారు. మియూట్ ఆసుపత్రి దగ్గర భారీగా బలగాలను మోహరించారు. విజయకాంత్ కు కరోనా పాజిటివ్ గా కూడా తేలింది. 1952 ఆగస్టు 25న ఆయన మదురైలో జన్మించారు. విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. విజయకాంత్ కు 2 కుమారులు కూడా ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు విజయకాంత్. తెలుగులో కూడా ఆయన అభిమానులు కనిపిస్తూ ఉంటారు. 150కి పైగా సినిమాల్లో విజయకాంత్ నటించారు. విజయకాంత్ తొలి సినిమా ఇనుక్కుం ఇలమై. 20కి పైగా సినిమాల్లో ఆయన పోలీస్ ఆఫీసర్గా నటించి మెప్పించారు. ఆయన నటించిన సినిమాలు ఎన్నో తెలుగులో డబ్ కూడా అయ్యాయి. విజయకాంత్ చివరి సినిమా మధుర వీరన్. కెప్టెన్ ప్రభాకర్ తర్వాత కెప్టెన్ అని విజయకాంత్ను పిలిచేవారు. 2005 సెప్టెంబర్ 14న డిఎండికే పార్టీని స్థాపించారు విజయకాంత్. 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు విజయకాంత్. 2011 నుంచి 16 వరకు తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా విజయకాంత్ ఉన్నారు. విజయకాంత్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశీయ మురుపొక్కు ద్రవిడ కజగం పార్టీ డిఎండికే పార్టీని ఆయన స్థాపించారు. 2011లో 29 స్థానాలను తమిళనాడు అసెంబ్లీలో గెలుచుకున్నారు. 2013లో ఢిల్లీ అసెంబ్లీ కూడా విజయకాంత్ పోటీ చేశారు. అలాగే తమిళనాడు, ఢిల్లీ, పుదుచ్చేరిలో ఆయన పార్టీ నుంచి అభ్యర్థులను నిలిపారు. ఆసుపత్రి దగ్గర దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మిరేట్ ఆసుపత్రి దగ్గరికి భారీగా అభిమానులు, పార్టీ క్యాడర్ తరలి వస్తున్నారు. ఆయన మృతితో ఒక్కసారిగా ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సినీ పరిశ్రమలోనూ రాజకీయాల్లోనూ ఆయన అభిమానులు చాలా ఎక్కువ మంది ఉంటారు. సినీ రాజకీయ అభిమానులు ఎన్నో వైవిధ్యమైనటువంటి పాత్రలు పోషించారు. పోలీస్ ఆఫీసర్గా